కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు స్వాగతం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు దేశమంతటా ఇదే చర్చ. సంస్కరణలకు పెద్దపీట వేస్తారా? సామాన్యులకు ఊరటనిస్తారా? పన్నుల విధానంలో మార్పులుంటాయా? పారిశ్రామిక వర్గాలకు ఎలాంటి వరాలుంటాయి? ఇలా రకరకాల చర్చలు విశ్లేషణతో కొనసాగుతున్నాయి. కొద్దిసేపట్లో కేంద్ర మంత్రివర్గం బడ్జెట్పై చర్చించి దాన్ని లోక్సభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలుపనుంది. అయితే ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ ప్రజలపైన ఎలాంటి ప్రభావం చూపబోతుందనే అంశాలపై విశ్లేషించేందుకు ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు అమీర్నేని సత్యనారాయణ గారు, ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత డీజీఎం, బ్యాంకింగ్ పరిశ్రమక రంగంలో నిపుణులు. అదేవిధంగా డాక్టర్ అంద సత్యం గారు, ఆర్థిక విశ్లేషకులు. గాలి నాగరాజ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఓకే, నాగరాజ గారు మీతోనే ప్రారంభిద్దాం. మీరు ఒక జర్నలిస్ట్గా చాలా బడ్జెట్లను చూసిన అనుభవం ఉంది. ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీ అంచనాలు, ఆలోచనలు, విశ్లేషణ ఎలా ఉంది సార్? ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఉన్న నేపథ్యంలో రెండు ప్రధానమైనటువంటి ఒత్తిళ్లు నిర్మలా సీతారామన్ గారు ఎదుర్కోబోతున్నారు. దానికి మొదటి ఒత్తిడి ఏంటంటే అది రాజకీయపరమైనటువంటి పొలిటికల్ ఎకానమీలో వచ్చినటువంటి మార్పు, రాజకీయ ఆర్థిక విధానంలో వచ్చిన మార్పు ఒకటైతే, రెండోది ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒత్తిళ్లు. రాజకీయ పొలిటికల్ ఎకానమీలో వచ్చిన మార్పు ఏమిటంటే, మనం చూసాం 2014లో నరేంద్ర మోడీ గారు నాయకత్వం కింద ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీ లీడ్ చేసింది. 2019కి వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ తనంతకు తానుగా 303 సీట్లు సంపాదించుకొని ఒక తిరుగులేనటువంటి పార్టీగా భారతదేశంలో అవతరించింది. ఆల్మోస్ట్ ప్రతిపక్షాలన్నీ కూడా కనుమరుగయ్యేంత సవాల్ తీసుకొని వచ్చారు. 2024కు వచ్చేటప్పటికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. ఒక అన్క్రౌండ్ కింగ్గా ఉన్నటువంటి మోడీ గారి పార్టీ 303 సీట్ల నుంచి 240 సీట్లకి పడిపోవడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితి బీజేపీకి వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద కానీ, లేదంటే బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ మీద కానీ ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి చూసాం. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అనేది బడ్జెట్ మీద కూడా పడుతుంది. ఎందుకు పడుతుందంటే, మనం చూసాం ఏప్రిల్ 24లో ప్రవేశపెట్టినటువంటి ఇంటరిమ్ బడ్జెట్ ఏదైతే ఉందో, తాత్కాలిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కానీ బీహార్ కానీ అప్పటికింకా ప్రభుత్వం ఏర్పాటు కాల, ఎన్నికలు జరగలేదు. తాత్కాలిక బడ్జెట్లో బీహార్కి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎటువంటి సహాయం ఇవ్వలేదు. తర్వాత ప్రవేశపెట్టినటువంటి జూన్లో వచ్చినటువంటి బడ్జెట్లో అప్పటికే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. బీహారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పడినటువంటి ప్రభుత్వం తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ కాబట్టి అందులో బీహార్కి 20,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు. ఇది మిగతా రాష్ట్రాలకి కొంచెం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒక రకమైనటువంటి ఒత్తిడితో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి రాజకీయ ఒత్తిడే ఖచ్చితంగా ఈసారి కూడా నిర్మలమ్మ గారు ఎదుర్కోబోతున్నారు. రాజకీయపరమైనటువంటి ఒత్తిడి, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి మనం ఎలాగో చూస్తున్నాము. ఆర్థిక వ్యవస్థ అనేది చాలా మందగమనంగా, మోడెస్ట్గా ఉంటుంది. చాలా ఆశించిన దానికన్నా కూడా గ్రోత్ చాలా వెనుకబడినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి కారణాలు అనేకం. గ్లోబల్గా చూస్తే అమెరికాలో వచ్చినటువంటి రాజకీయ మార్పు, అక్కడ ట్రంప్ గారు ఒక హైపర్ నేషనలిజం పేరుతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటైంది. టారిఫ్స్ అన్నిటి మీద కూడా రేట్లు పెంచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఆర్థికంగా ఉన్నటువంటి రేటు తగ్గడము, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి స్లాబ్ రేట్స్ పెంచాలని మధ్యతరగతి వర్గాలు రిలీఫ్ ఇవ్వాలని బలంగా కోరుతున్నారు. అలాగే ద్రవ్యోల్బణం పెరిగింది, అధిక ధరలు పెరిగాయి, సామాన్యుడి జీవన విధానంలో చాలా అతలాకుతలం అయిపోయింది. ఇది ఈ నేపథ్యంలో ఆమె ఎటువంటి రిలీఫ్ ఇస్తా ఉందా అనే ఆశ నిరాశల మధ్య మొత్తం మీద ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కొన్ని సెక్షన్లో అయితే ఆశల కన్నా కూడా నైరాశ్యమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఓకే అంద సత్యం గారు, అంటే నిన్న ఆర్థిక సర్వే వచ్చింది, అదేవిధంగా రాష్ట్రపతి ప్రసంగం, మోదీ వ్యాఖ్యలు, వీటన్నిటిని చూస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏ విధంగా ఉన్నట్టు కనిపిస్తుంది సార్? గత బడ్జెట్ 48,20,000 కోట్లతోటి ప్రతిపాదించారు.
ఇవాళ 5% చొప్పున ద్రవ్యోల్బణం కొనసాగుతూ ఉంది. ద్రవ్యోల్బణాన్ని న్యూట్రలైజ్ చేయాలన్నా 50 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాలి. కాబట్టి అంతో ఇంతో డెవలప్మెంట్కి ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి ఈసారి బడ్జెట్ 53 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. రెండో విషయం, ఇవాళ ఉన్నటువంటి 9 కీలకమైనటువంటి రంగాలు, 9 కోర్ సెక్టర్ చూస్తే పర్ఫార్మెన్స్ 23 కన్నా 24లో తక్కువ పర్ఫార్మెన్స్ ఉంది. అది ఒక్క ఎనర్జీ తప్ప మిగతా 8 సెక్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగా తక్కువ ఉంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ దేశవ్యాప్తంగా జరిగే చర్చ ఏమిటంటే గ్రోత్ రేటు అబవ్ 7% ఉంటుందని 2 సంవత్సరాల నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. అట్లనే ఉంది కూడా. కానీ ఈ క్వార్టర్లో సడన్గా 6.5% గ్రోత్ రేటు పడిపోయింది. ఇంకా పడిపోతున్నటువంటి అనుమానాలు ఇప్పుడు ఉన్నాయి. దీంతో ఇవాళ దేశం అంతా గందరగోళం. ఒకప్పుడు ఉద్యోగస్తులు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లో రిబేట్ ఇవ్వాలి లేదా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఈ డిమాండ్ వీళ్ళందరూ చెప్పేటువంటి ఒపీనియన్స్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కన్విన్స్ అయింది. దేశంలో వినియోగాన్ని పెంచకపోవడం వల్లనే 6.5% తగ్గింది, ఇంకా తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే వినియోగం ఏం పెంచకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందని దీనికి రిజర్వ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, కార్పొరేట్ సపోర్ట్ చేస్తుంది. తక్షణ వినియోగ కొనుగోలు శక్తిని పెంచాలని. దీనికి మనం లిబరల్ ఎకనామిక్ పాలసీ ఆలోచించడం మనకు ఈ విధంగా కొనుగోలు శక్తిని అంటే గ్రోత్ రేటుని 7% కాపాడుకోవాలంటే ఎగుమతులు పెంచాలి. ఇప్పుడు ఎగుమతులు అకస్మాత్తుగా పెంచితే పెరిగే పరిస్థితి లేదు. కాబట్టి స్వదేశంలోని అప్పులు చేసైనా పెంచాలి లేదా ప్రభుత్వ వ్యయం చేసైనా పెంచాలి. అప్పులు చేసి పెంచడానికి కొనుగోలు శక్తి పెంచడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ అనేటువంటి భారం ఉంది. ఆ పరిమితి దాటడానికి వీల్లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయం పెంచి కొనుగోలు శక్తి పెంచాలి. దానికి ప్రభుత్వ సంపన్నుల దగ్గర పన్ను వసూలు చేసి పేదలకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి శక్తి ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి అంటే ఇక ఒకటి ఆదాయ పన్నులో అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే దాంట్లోనే మినహాయింపులు ఇచ్చి వసూలు చేయటం తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు ప్రభుత్వం దగ్గర. కాబట్టి ఈసారి స్టాండర్డ్ డైరెక్షన్ పెంచవచ్చు లేదా 6 స్లాబ్స్ని 3 స్లాబ్స్కు కుంచిస్తామంటున్నారు. ఇట్లా ఒకటే వాస్తవానికి నిజంగా కొనుగోలు శక్తి పెంచాలంటే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులనో లేకపోతే ఇతర మినహాయింపులనో ఇవి వర్క్ చేయవు. చేయాల్సింది ఏంటంటే ఒకటి వేతనాల స్థాయి పెంచాలి, రైతుల యొక్క ఆదాయం పెంచాలి, మూడోది అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కనీస వేతనాన్ని పెంచితేనే మాత్రమే కొనుగోలు శక్తి పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే ఈ 6.5 నుంచి అబవ్ 7%కు పెరిగే అవకాశం ఉంది. అందరి అభిప్రాయం ఏంటంటే 8 to 10% గ్రో అయితేనే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఈ 6-7%కి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లో పెద్ద మార్పు ఉండదని అంచనా వేస్తున్నాం. కాబట్టి గ్రోత్ రేట్ని ఎట్లా సస్టైన్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎట్లా పెంచాలి అనేటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి ఈసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే, అమీర్నేని సత్యనారాయణ గారు, అంటే ఆర్థిక సర్వే ప్రకారం సంస్కరణలకు పెద్దపీట వేయాలని ఆ సర్వేలో పేర్కొన్నారు. అంటే దాని ప్రకారం సంస్కరణల విషయంలో ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, లేక సాధారణంగానే బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుందా? నమస్కారం అండి. ఈటీవీ ప్రేక్షకులకి, నాతోటి ప్యానల్ స్పీకర్స్కి అందరికీ నమస్కారాలు. ఇది మంచి క్వశ్చన్ వేశారండి. యాక్చువల్గా ఈసారి మంచి సంస్కరణలు తీసుకురావాలండి. ఇప్పుడు మధ్యతరగతి అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకున్నట్టుగా నిన్న ఎకనామిక్ సర్వే వచ్చింది. సర్వేలో మనకు తేటతెల్లమైంది బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది నక్షల్గా మనకు తెలిసింది. ఏంటంటే కొత్తగా ఇప్పుడు క్యాఫెక్స్ టు కన్జంప్షన్ అంటారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే క్యాపిటల్ మూలధనం వ్యవధి నుంచి కన్జంప్షన్ దానిలోకి మారిస్తేనే మనకి జీడిపి రేటు పెరుగుద్దని ఉద్దేశం అండి. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు కన్జంప్షన్ అంటే మనకు ఖర్చులు మధ్యతరగతి దగ్గర చేతిలో డబ్బు ఏమీ లేదనమాట. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టగా లేకపోతే అప్పులు పోగా మిగిలింది ఆయన చేతుల్లో ఏమి ఉండలేదు. అందుకని ఖర్చు పెట్టుకోవడానికి మనది ఏంటంటే కన్జంప్షన్ ఎకానమీ అయింది. కన్జంప్షన్ ఎకానమీ అయితేనే మన జీడిపి గ్రోత్ వస్తుందండి. మనం 6.4% మనం 4 సంవత్సరాల్లో అత్యధిక చాలా తక్కువ ఉన్నది జీడిపి రేటు ఈ సంవత్సరమే అనమాట, 6.4. నిన్న వచ్చిన ఎకనామిక్ సర్వే ప్రకారంగా
వచ్చే సంవత్సరం 2025-26కి 6.3 నుంచి 6.8% వరకు ప్రొజెక్ట్ చేశారు. మనం 8% గ్రోత్ అయితే కానీ మనం మనం ఏంటంటే వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు అంటే డెవలప్డ్ కంట్రీ అని మనం చేరుకోవాలంటే మనం నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో 8% గ్రోత్ కంటిన్యూస్గా మనం చూపిస్తే కానీ కాదనమాట. అందుకని ఏం చేస్తున్నారంటే ఈసారి మధ్యతరగతి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు సత్యం గారు చెప్పినట్టుగా 6 స్లాబుల్ని 3 స్లాబులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇప్పుడు స్లాబులు కానీ ట్యాక్స్ రిలీఫ్స్ కానీ అంటే ఎగ్జంప్షన్స్ అంటారు కదా, ఎగ్జంప్షన్స్ అవన్నీ పెంచాలని. ముఖ్యంగా మధ్యతరగతి ఆలోచించేది ఏంటంటే 15 లక్షల ఆదాయం వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దేశంలో. అంటే 88% 15 లక్షల లోపు ఉన్న ఆదాయం వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కానీ మన 15 లక్షల వరకు మనం థ్రెషోల్డ్ లిమిట్ ట్యాక్స్ కానీ ఫ్రీ చేస్తే మీకు దరిదాపు 4,41 కోట్ల వరకు మనకి ఆదాయం మిగులుతుంది. అది ఎలాగో వాళ్ళు ఖర్చు చేస్తారు. ఆ ఖర్చు చేయటం వలన మనకి గవర్నమెంట్కి జీఎస్టీ కూడా పెరుగుతుంది అనమాట. ఒక పక్కన మనం ఎప్పుడైతే వీళ్ళంతా ఈ ఎంప్లాయీస్ అందరూ కట్టేది కూడా దాదాపు 25% మనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఈ సెక్షన్ ఆఫ్ 15 lakhs ఆదాయం లోపు వాళ్ళే ఉండాలన్నమాట. తర్వాత మనం 30% 2 స్లాబులుగా, తర్వాత 2 స్లాబ్లు 25%, 30% కానీ మనం కానీ పెంచుకుంటే ఇంకా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదిగాక ఈ రైతులకు మీరు కిసాన్ సమ్మాన్ ఉంది. కిసాన్ సమ్మాన్ దానిలో చాలా 6,000 రూపాయలు ఇస్తున్నారు. దానికి 12,000 రూపాయలు ఇవ్వగలిగితే అన్నిటికన్నా రైతు వెన్నుముక. మన భారతదేశమే మనం అగ్రేరియన్ దేశం ఇది. వాళ్ళకు కూడా కిసాన్ సమ్మాన్ 6,000 అనేది ఎందుకు మనకి చాలా తక్కువ ఈ రోజున ఉన్న ఇన్ఫ్లేషన్ ప్రకారంగా. అదే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కలిపి దానికి 12,000 ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది అన్నీ కలిపి ఎక్కువైతే రైతులకు కూడా ఎక్కువ ఉంటుంది. రైతులకు అలాగే మీరు ఇచ్చిన సర్వే ప్రకారంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా ముఖ్య చేస్తామని చెప్పారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు తెలుసు ప్రపంచాన్ని రేపు ముందు మనకు శాసిస్తుంది. జీపీ చాట్ అనేది నిన్న చైనాలో మీరు చూసుంటారు, డీప్ సీక్ అనేది. అది ప్రపంచాన్నే ఉనికిచ్చింది. అమెరికా లాంటిది $1 million ఖర్చు పెట్టి కూడా అటువంటి యాప్ తయారు చేయలేకపోయారు. అటువంటిది చైనా వాళ్ళు తక్కువ ఖర్చుతో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయగలిగారు. మీరు ఎన్మీడియా లాంటి షేర్లు కూడా దెబ్బకి ప్రపంచ మార్కెట్లో కుదేలైపోయింది. కాబట్టి ఈ సంస్కరణలు ఎంఎస్ఎంఈలో కానీ ఇవన్నీ సంస్కరణలు అంటే ఎంఎస్ఎంఈ మనం గ్లోబలైజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనం క్వాలిటీగా మనం చేయాలంటే వాళ్ళకి సంబంధించిన అప్స్కిల్లింగ్, వాళ్ళకి ఏంటంటే నాణ్యత నైపుణ్యాలు పెంచడానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎంఎస్ఎంఈ కూడా ప్రపంచంలో ఇండస్ట్రీస్తో పోటీ పడేటట్టుగా మన నాణ్యత కానీ పెంచుకుంటే మన ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతుంటాయి. అలాగే ఎంఎస్ఎంఈ అలాగే మీకు ఈ ఇతర ఎంఎస్ఏ రంగాల్లో మనకి దాదాపు 45% ఎక్స్పోర్ట్స్ ఉంటుంది, 33% వరకు వాళ్ళ జీడిపిలో ఉంటుంది. ఇప్పుడు ఈ జీడిపి రేటు ఇవన్నీ పెరగాలంటే మనకి సమకూలంగా వ్యవసాయం మనం పక్కన డెవలప్ చేసుకోవాలి, ఎంఎస్ఎంఈ రంగాన్ని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఈ శాలరీకి సంబంధించి ఎంప్లాయీస్ సంబంధించి ఎప్పటి నుంచో ఆశలండి, ఎప్పటి నుంచో మనకి బడ్జెట్ మీరు చూసుంటారు. మధ్యలో స్టాండర్డ్ డిడక్షన్ కూడా మనకు అంత ముందు తగ్గించిన దాన్ని మళ్ళీ పెట్టారు 75,000, దాన్ని 1,20,000 వరకు పెంచితే చాలా వరకు విసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ఈసారి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా నరేగా స్కీమ్ ఉందండి. ఆ నరేగా స్కీమ్ కూడా చాలా ఎక్కువ పరిధిలో రావాలి. అగ్రికల్చర్ సెక్టర్ కూడా నరేగా స్కీమ్లో తీసుకొచ్చి వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ కూడా పేదవాళ్ళ ఇన్కమ్ కూడా లెవెల్ కూడా పెరిగితే కన్జంప్షన్ పెరుగుతుందండి. అప్పుడు డెఫినెట్గా జీడిపిది చాలా ఈజీగా ఇప్పుడు వచ్చే సంవత్సరం నుంచి ఖరీఫ్ ఈసారి చాలా బాగుంది, వర్షాలు కూడా చక్కగా వస్తున్నాయి, రబీ కూడా రాబోతుంది, ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది, ఆ ఫిజికల్ డిఫిసిట్ కూడా 4.5% చొప్పున మనకు తగ్గడానికి వీలవుతుందండి. ఎస్ సార్. ఓకే సార్, ఇప్పుడు చర్చలో చిన్న విరామం. నాగరాజ గారు, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఒక రాజకీయ ఆర్థిక ఒత్తిళ్ల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారన్నారు. ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయ అంశాలు, వీటికి తోడు జనరల్గా ఒక ఎలక్షన్స్ వచ్చాయంటే ఆ ఖచ్చితంగా ప్రభావం అంతా కూడా బడ్జెట్ మీద కనిపిస్తుంటుంది ఎప్పుడు చూసినా. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఆ ప్రభావం ఈ బడ్జెట్ పైన ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే మన మహారాష్ట్ర ఎలక్షన్లో కూడా చూసాము. నరేంద్ర మోడీ గారు 2019-24 మధ్యకాలంలో ఒక రకమైనటువంటి పొలిటికల్ ఎకానమీని నడపాలనుకున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే రెవిడీ కల్చర్ ఏదైతే ఉందో ఉచిత సంస్కృతి, దానికి మేము వ్యతిరేకము అని ఖచ్చితంగా నిలబడ్డారు కూడా. అయితే రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల్లో స్థానిక కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఆ పొలిటికల్ కాంపిటేటివ్నెస్ని ఎదుర్కోవడానికి వాళ్ళు చెప్పినటువంటి రెవిడీ కల్చర్ అనే దానికి భిన్నంగా డీవియేట్ అయిపోయి మహారాష్ట్రలో కూడా
అక్కడ మహిళలకి వాళ్ళు 1500 అంటే లేదు 2100 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పి అన్నారు. ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. ఇంతకుముందు కేజ్రీవాల్ కొన్ని ఫ్రీబీస్ ఇచ్చారు, బీజేపీ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, కూడా ఇస్తారు కూడా. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఫిస్కల్ కన్సాలిడేషన్ అని ఏదైతే చెప్తా ఉంటారో దానికి భిన్నమైనటువంటి రాజకీయ ఒత్తిళ్ల వల్ల చేసేటటువంటి చర్యలు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ముందు ప్రధానంగా 2 సవాళ్లు ఉన్నాయి. ఫిస్కల్ కన్సాలిడేషన్, ఫిస్కల్ డిసిప్లిన్ చేస్తారా, లేకుండా పోతే గనక ఇప్పుడు గ్రోత్ మొమెంటం ఇచ్చి కన్జంప్షన్ క్రైసిస్ ఏదైతే ఉందో వినిమయ సంక్షోభం అంటారు. కొన్ని సెక్షన్స్లో కొనుగోలు శక్తి లేదు కొందామన్నా కానీ. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు లేదంటే కింద మధ్యతరగతి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు ఎప్పుడైతే పడిపోయాయో, ఆదాయాలు ఎందుకు పడిపోతాయంటే కనుక వేతనాలు పెరగవు, ఒకవేళ పెరిగినా కానీ రియల్ వేజెస్ అంటారు, నిజమైన వేతనం ఉండదు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం వల్ల మార్కెట్లో డబ్బులు అయితే ఉంటాయి కానీ కొనుగోలు శక్తి పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక వినిమయ సంక్షోభం అనేది వచ్చేసి ఆర్థిక వ్యవస్థ చాలా స్లో డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ ఉంది, ఇవాళ నిర్మాణ రంగం అనేది రియల్ ఎస్టేట్ కుదేలైపోయింది. ఈ ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ధరలన్నీ పడిపోయాయి. హౌసింగ్ అనేది కూడా పెద్ద డోల్డ్రమ్స్లో ఉంది. దీన్ని పుష్ ఇచ్చి మళ్ళా ముందుకు నడపాలి అంటే పాజ్ బటన్ నిర్మలా సీతారామన్ నొక్కాల్సిన అవసరం ఉంది. ఏది, ఫిస్కల్ కన్సాలిడేషన్, ఫిస్కల్ డిసిప్లిన్ అనే దాన్ని కాస్త ఈ 5 ఏళ్ళు కాస్త కొంచెం దాన్ని ఆపి గ్రోత్ మొమెంటమ్ని పుష్ చేయడానికి కొన్ని సెక్షన్స్లోకి డబ్బులు పంప్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేది 5% ఇస్తే గనక జీడిపిలో దాని రేషియో జస్ట్ 0.2% మాత్రమే. అయితే మధ్యతరగతి వర్గాల్లోకి డబ్బులు ఎప్పుడైతే కనుక మనం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ కనుక పెంచితే, మన అందశ్రీనో ఎవరో అన్నట్టు దాన్ని 15 లక్షల నుంచి 30 లక్షల వరకు 30% వరకు స్లాబ్ దాన్ని రిలాక్స్ చేయడం వల్ల వాళ్ళు ప్రభుత్వం కట్టాల్సినటువంటి డబ్బులు వేతన జీవుల దగ్గర ఉండి అవి మళ్ళీ కన్జంప్షన్ వైపు వెళ్తాయి. లేదంటే బ్యాంకుల్లో వాళ్ళు మళ్ళీ దాన్ని సేవ్ చేసుకుంటారు. బ్యాంకుల్లో ఎప్పుడైతే మనం సేవ్ చేసుకుంటారో మానిటరీ సిస్టమ్ బ్యాంక్స్ని టైటన్ చేయడం ఆపుతుంది. ఎందుకంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి, డబ్బులు లేకపోతే టైట్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. ఇది ఒకటి. రెండోది అతి పెద్ద సవాల్ ఇప్పుడు మన ముందున్నది, రూపాయి డాలర్ వాల్యూ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా దారుణంగా కుదేలైపోయింది. 87 రూపాయలు అయిపోయింది. రూపాయి 87 రూపాయలకి ఒక డాలర్ విలువ. దీనివల్ల ఏమైందంటే మన అమెరికాలో కానీ విదేశాల్లో చదువుకున్న విద్యార్థుల కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ నుంచి పిల్లల్ని చాలా కష్టపడి పంపించేటువంటి పేరెంట్స్కి భారం అయిపోయింది. ఇమ్మీడియట్గా దానికి కూడా ప్రభుత్వం రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ ఏదైతే క్రైసిస్ని అడ్రస్ చేసి గ్రోత్ మొమెంటంకి పుష్ చేయాల్సిన అవసరం ఉంది. ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది నిర్మలా సీతారామన్ గారు పాజ్ బటన్ నొక్కాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సత్యం సార్, అంటే నిన్న ప్రధానమంత్రి చెప్పిన వ్యాఖ్యల ప్రకారం పేద, మధ్యతరగతి, మహిళలు, రైతులు ఈ వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక సంకేతాలు ఇచ్చారు. అంటే ఎలాంటి అవకాశాలనైతే, ఏమైనా కొత్త పథకాలు వచ్చే అవకాశం ఉందా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్ ఈ వర్గాలకు? అంటే ఇప్పుడు మనం వాస్తవానికి మాటలు చేతలకు మధ్య తేడా చూపెట్టాలంటే, ఇప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెంచాలని మనం అందరం అనుకుంటున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇస్తే కొనుగోలు శక్తి పెంచుతుంది, లేదా ప్రభుత్వం ఏం చేస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది అనుకుంటున్నాం మనం. కానీ వాటిని వాస్తవానికి ప్రజల చేతుల్లోకి డబ్బు నిజంగా పోవాలంటే ఎకనామిస్టులు చూసేది అంటే అవసరమైతే కొనుగోలు శక్తి పెంచడానికి అకౌంట్లకు క్యాష్ ట్రాన్స్ఫర్ అయినా చేయాలి తప్ప కొనుగోలు శక్తి పడిపోనివద్దు అనేటువంటి సలహా ఇస్తున్నారు. రెండవది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం చూశాంగా ఢిల్లీ రైతులు ఎంఎస్పీ గ్యారంటీ ఇవ్వాలని ఇవాళ కూడా కొట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళ కొట్లాడదంటే న్యాయం ఉంది అంటే ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. మొన్న మిర్చి కళ్ళంలోకి రాగానే క్వింటాల్ ధర దరిదాపు 200-2500 ఉండేది 1200 పోయింది. అంటే కిలో 250 ఉండేది 120 పడిపోయింది. కందుల రేటు అట్లాగే నిన్న మనకు వార్తలు వచ్చాయి, అట్లాగే పడిపోయింది. వరి ధాన్యం అట్లాగే ఎంఎస్పీ 2300 అంటే రాగానే 1900 పడిపోయింది. అది వ్యాపార చేతుల్లో పడిపోగానే 2600 పెరిగింది. అంటే ఎంఎస్పీ గ్యారంటీ ఇవ్వాలనేటువంటి డిమాండ్కి ఎంత నిజం ఉందో తెలుస్తుంది. కాబట్టి రైతుల ఆదాయాలు పెరగాలంటే వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. రెండవది, వేతనాలకు ఇవ్వాలంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 11,000 కనీస వేతనాన్ని 10 ఏళ్ల కింద రికమెండ్ చేశారు. 5 ఏళ్ల కింద 18,000 రికమెండ్ చేశారు, ఆమోదించలే. ఆ 11,000 అమలు అవుతుంది. ఇప్పుడు అసంఘటిత రంగంలో కోట్ల మంది పనిచేస్తున్నారు, అదే కంటిన్యూ అవుతుంది 11,000. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ లెక్కలో తీసుకుంటే ఎకనామిస్టులు చెప్పేది అంటే 26,000 కనీస వేతనం ఉండాలని.
26,000 కనీస వేతనం ఇప్పుడు ఉండాల్సింది 11,000 నడుస్తుంది. ఇక మామూలు ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుందండి? కాబట్టి ఆ విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్ అవసరం. మూడవది, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ అంటున్నారు. నిజాయితీగా చెప్తే నిన్నటి ఎకనామిక్ సర్వేలో కార్పొరేట్ ట్యాక్స్ 3% విస్తరిస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 11% విస్తరిస్తుంది. అంటే వేతన జీవుల మీద టైట్నెస్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ ట్యాప్లోకి వచ్చి పే చేస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ మాత్రం 3% ఎక్స్పెన్షన్ అవుతుంది. అంటే 11% కార్పొరేట్ కన్నా వేతన జీవులే ఉన్నవాళ్ళు కాదుగా, అది ఎందుకు ఎక్స్పెండ్ అవుతుంది? ఇది ఎక్స్పెండ్ కావట్లేదు అంటే కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ గతంలో 32% నుంచి 22%కి ఈ 10 ఏళ్ళు తగ్గించుకుంటూ వచ్చారు. కాబట్టి అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు గత బడ్జెట్లో 11 లక్షల కోట్లు ప్రతిపాదించింది. నిన్నటి లెక్క ప్రకారం ఎకనామిక్ సర్వే ప్రకారం 5.85 అంటే 6 లక్షల కోట్లు, సుమారు 6.85 7 లక్షల కోట్లు ఖర్చు చేసింది. మిగతా అన్ని ఖర్చు చేస్తే డెఫిసిట్ ఉంటుంది, ఖర్చు చేయకపోతే ఏముండదు. అంటే ఖర్చు చేయడానికి ఇష్టపడలేదంటే ప్రజల చేతుల్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదని అర్థం. కాబట్టి వీటన్నిటిని కూడా మనం నిజాయితీగా ఇవాళ కొనుగోలు శక్తి పెంచాలంటే ఇవాళ స్లాబులు కూడా, నాకు ఒక ఎకనామిస్ట్గా నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే 30% దగ్గర 25% తగ్గించేది అబౌవ్ 15 lakhs ఉన్నటువంటి వాళ్ళకు. కానీ 10 to 15 lakhs ఉన్నటువంటి వాళ్ళకు తగ్గిస్తే, స్లాబులు పెంచి తగ్గిస్తే, ఒక సూత్రం ఉంది ఎకనామిక్స్ లో, ఎంపీసీ మార్జినల్ ప్రొపెన్సిటివ్ కన్జంప్షన్. ఆదాయాలు పెరిగేటువంటి వాళ్ళదేమో తక్కువ వస్తుంది, ఆదాయాలు తక్కువ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అంటే 100 రూపాయల ఆదాయం వస్తే ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు 30 ఖర్చు పెట్టి 70 పొదుపు చేస్తారు. తక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు 100 రూపాయలు వస్తే 90 రూపాయలు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఎకానమీలో ఖర్చు పెట్టే వాళ్ళు కావాలి. కాబట్టి మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువ రిలీఫ్ ఇస్తే, ఇప్పుడు నిర్మలా సీతారామన్ కానీ ఆర్బీఐ కానీ మిగతా వాళ్ళు ఏం ఆలోచిస్తారో అది నేను జస్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓకే, బడ్జెట్ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, సత్యనారాయణ గారు, ప్రధానంగా అంటే పారిశ్రామిక వర్గాలు, అదేవిధంగా బ్యాంకింగ్ రంగం ఏం ఆశిస్తుంది? మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సాంకేతిక పరంగా అంతర్జాతీయంగా అనేక మార్పులు చేర్పులు వచ్చిన సందర్భంలో ఈ రెండు ప్రధానమైన రంగాలు ఏం ఆశిస్తున్నాయి బడ్జెట్ నుంచి? ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మెయిన్ బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా ఆశించేది ఏంటంటే, ఇంతకుముందు హౌసింగ్ లోన్కి 1,50,000 రూపాయల వరకే రిబేట్ ఉండేదండి. దాన్ని ఎప్పటి నుంచో వీళ్ళు 5 లక్షల వరకు చేయాలంటున్నారు. అంటే ప్రిన్సిపల్ వడ్డీ, అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి 5 లక్షల వరకు ఎగ్జంప్షన్ చేస్తే చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద గృహాలు, ఎప్పుడైతే గృహ రంగాల మీద దరిదాపు 50 రంగాలు ఆధారపడి ఉంటాయి. దానివల్ల ఏంటంటే దరిదాపు 7 కోట్లు ఇల్లు కట్టాలి మన 2030కి మన టార్గెట్గా పెట్టుకున్నారు. సంవత్సరానికి 75 లక్షలు 80 లక్షలు మన ఇండియా గవర్నమెంట్ కట్టాలనుకున్నారు. ఇటువంటి రంగానికి కానీ ఊపు వస్తే ఇటువంటి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎప్పటి నుంచో ఉన్న 1,50,000ని ఒక 2 లక్షలు 3 లక్షలు అలా చేయించండి. అలాగే ఈ ఎఫర్డబుల్ హౌస్ కూడా దాదాపు 45 లక్షలు, దాన్ని ఒక 55 లక్షల వరకు పెంచితే గృహ రంగం విపరీతంగా డెవలప్ అవుద్దండి. అలాగే ఎడ్యుకేషన్ లోన్, మీకు తెలుసు ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది, విద్య అనేది చాలా ఖర్చుతో కూడినది. ఇప్పుడు విద్యారంగంలో లోన్లు ఇవ్వాలంటే దానికి హౌసింగ్ లోన్తో సంపాలంగా చేయాలండి. దానికి సంబంధించిన వడ్డీలు కానీ రిబేట్లు కానీ. హౌసింగ్ రంగం వరకు దాదాపు 6% 7% వడ్డీలు ఉన్నాయి, కానీ విద్యారంగం దాదాపు 10% అబ్బా ఉన్నాయి. దానికి సంబంధించిన రిబేట్ కూడా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఇచ్చే వాళ్ళు చదువుకోవడానికి కూడా, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా లక్షలు పెట్టాలి. ఈవెన్ ఇక్కడ కూడా ఒక ఇంజనీరింగ్ చదవాలంటే 6 లక్షలు 10 లక్షల వరకు పెట్టాలి. ఈ మధ్యతరగతి వాళ్ళు భరించే స్థితిలో లేదు. అటువంటి వాళ్ళు విద్యారంగాన్ని కూడా కాస్త వడ్డీ రేట్లు తగ్గించి, ఎవరైతే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రోగ్రెస్ బేస్ని బట్టి, వాళ్ళ ప్రోగ్రెస్ ఉంటుంది, ప్రోగ్రెస్ని బట్టి డీబీఎఫ్ టైంలో, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టైంలో ఆ ఫండ్స్ కానీ చేస్తే కొంతవరకు విద్యారంగం ఉంటుంది. ఎందుకంటే విద్య కానీ ఉంటేనే వాళ్ళు ఏదన్నా ఉద్యోగాలు రేపు కానీ అవకాశం ఉంటుందండి. అలాగే ఈసారి బడ్జెట్ అంతా జాబ్స్ అండి. ఎందుకంటే మనకి జాబులు లేదే మనం ఏమి చేయలేం. మనకు ఉద్యోగ కల్పన అనేది ముఖ్యము. వాళ్ళ వేతనాలు కూడా ఎప్పుడో సవరించాలండి. వేతనాలు కూడా సవరిస్తే కానీ ఆ కన్జంప్షన్ ఎకానమీ అనేది రాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలు ఎక్కువగా ఆశించేది ఏంటంటే పునరుత్పాదక ఇంధనం అనేది మీరు దరిదాపు చూస్తుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి పూడి మెడక దగ్గర 1,80,000 కోట్లతో మనకి ఇచ్చారు. ఎప్పుడైతే పునరుత్పాదన ఇంధనం ద్వారా మనం ఎప్పుడైతే సోలార్ కానీ లేకపోతే విండ్ పవర్స్ దానిలో మనం ఎక్కువగా వాడుకుంటే దానికి మనం బాగా గవర్నమెంట్ ఎక్కువ ప్రోత్సాహాలు ఇవ్వాలి. అలాగే గ్రీన్ హైడ్రోజన్
రోజున కూడా దానిలో విప్లవాత్మకమైన మార్పులు రావాలండి. మనకు ఒక కిలో వాట్కి తయారు చేసిన దానికన్నా ఖర్చు ఎక్కువ ఉంది చెప్పి ఇప్పుడు అంటున్నారు. దాన్ని ఇంకా తగ్గించుకుంటే మనకి ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ కూడా తక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు గమనించిన సూర్య గారు, మన ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు అనేది చాలా దాదాపు ఒక 10 కోట్ల ఇంటి మీద పెట్టాలని ఉందండి. దానికి సబ్సిడీస్ కూడా పెంచాలి. ఇప్పుడు ప్రస్తుతం మ్యాక్సిమం 78,000 ఇస్తున్నారు. 3 మెగావాట్ వరకే ఉంది, 3 కిలోవాట్ వరకే ఉంది. దాన్ని పెంచుకోవాలి. అలాగే కుసుమ్ కూడా, అంటే పవర్ ఇంజన్స్ ఉన్నాయి కదా, దానికి కూడా అలా పెంచుకోవడం చేయాలి. ఇప్పుడు పవర్ సెక్టర్ కూడా అంతా మొత్తం చైనా, సోలార్ 70% చైనాని ఆక్యుపై చేసేసింది చైనా. అలాగే మన సంబంధించిన ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా విపరీతమైన ఖరీదులు ఉన్నాయండి. మనం రిసోర్సెస్ మనం పెంచుకోవాలి. అలాగే ఇండస్ట్రీ కూడా మన ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యంగా దాన్ని ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టాండర్డ్గా చేయాలంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా నైపుణ్యాలు బాగా పెంచాలండి. నైపుణ్యం కూడా స్టాండర్డ్ లెవెల్లో పెంచాలి. ఎక్స్పోర్ట్స్కి ఊతం ఇవ్వాలి, ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, టైం ప్రకారంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలండి. ఎప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ జెమ్ స్కీమ్ ద్వారా వీళ్ళని కూడా తీసుకొచ్చి దానిలో మనకు 45 రూపాయలు ఎప్పుడైతే బ్యాడ్ డెట్స్ ఉన్నాయో అవన్నీ మా వచ్చిన రికవరీ చేయాలనుకున్నదో దాన్ని 45 రూపాయలకి వీళ్ళకి రావటం లేదు. ఆ జెమ్ పోర్టల్లో సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీగా వీళ్ళకి ఎంఎస్ఎంఈ ఉండాలి, అటువంటి చేయాలండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ పరిశ్రమలకి ఊతం ఇవ్వాలి. అలాగే ఎక్స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ మన 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 ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ మీద ఉంది. అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించిన విత్తనాల్లో కానీ లేకపోతే వాళ్ళ ఫుడ్ ప్రోడక్ట్ల మీద కానీ వాళ్ళ మీద నైపుణ్యత పెంచి ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలంటే ఎక్స్పోర్ట్స్ కూడా మన విదేశీ మార్గదర్యం ఎక్కువ వస్తుందండి. కాబట్టి అగ్రికల్చరు, ఎంఎస్ఎంఈ ఈ 2 సెక్టర్స్ను మనం గవర్నమెంట్ ప్రోత్సహిస్తేనే మన ఎగుమతులు పెరుగుతాయండి. వాళ్ళ జీవన శైలి కూడా పెరుగుతుంది, మన జీడిపి కూడా దానివల్ల ఇంటర్న్ పెరుగుతుందండి. ఓకే సార్. ఓకే నాగరాజు గారు, అంటే ఈ బడ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల ఆశలు, అంచనాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా బడ్జెట్లో ఏం కోరుకుంటున్నాయి? ఇప్పుడు మనం 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలుగా మనం విడిపోయిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి హామీ 2014 రీఆర్గనైజేషన్ చట్టంలో ఇచ్చినటువంటి ఏదైతే ఉందో 2 రాష్ట్రాలకి దాదాపు ఏమీ హామీలు నిలబెట్టే పరిస్థితి రాలేదు. యూపీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆ రోజు చట్టంలో కొన్ని ప్రామిసెస్, హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ళు అంటే లేదు మేము 10 ఏళ్ళని వెంకయ్యనాయుడు గారు వీళ్ళంతా కూడా ఆ రోజు రాజ్యసభలో ప్రకటించారు. దాన్ని కమిట్మెంట్గా కూడా తీసుకుని ఆ రోజు ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం వెళ్ళి గెలిచిన తర్వాత అది ఈరోజు ముగిసిన చాప్టర్గా, ముగిసిన అధ్యాయంగా చెప్పేశారు. 2024లో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అదే అంశం మీద ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 24 ఎన్నికలప్పుడు వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఈ అంశం ప్రధానంగా చర్చకి రాకుండానే కలిశారు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి కానీ మిగతా ప్రతిపక్షాల నుంచి కూడా నిన్ననే షర్మిల గారు ఆమె డిమాండ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి, వాళ్ళు ఇవ్వలేకపోతే కనుక ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోండి అని. అంటే ఒత్తిడి అనేది నరేంద్ర మోడీ మీద కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ప్రతిపక్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి హామీ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే విభజన కావచ్చు, రైల్వే డివిజన్, వెనుకబడిన ప్రాంతాలకి స్పెషల్ ప్యాకేజీ కానీ ఈ హామీలు ఖచ్చితంగా ఇవ్వకుండా ఉంటే కనుక నరేంద్ర మోడీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ అనేది ఉంది కాబట్టి ఎన్డీఏకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ హామీ అనేది ఏ మేరకు అమలు చేస్తారో చూడాలి. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని పరిస్థితిలో కేసీఆర్ మళ్ళీ ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించి ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాడే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో ఇది ప్రధానంగా నగేష్ గారు. ఓకే సార్, ఇప్పుడు చర్చలో చిన్న విరామం. అందసత్యం సార్, ప్రధానంగా రైల్వే రంగం సంబంధించి ఎలాంటి సంస్కరణలు కానీ అభివృద్ధి కానీ ఈసారి ప్రతిపాదించే అవకాశం కనిపిస్తుంది సార్? ముఖ్యంగా కొత్త రైల్వే మార్గాలు కానీ కొత్త ట్రైన్స్ కానీ ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? మొత్తం మీద ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా? ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లు, రైల్వేలకు ప్రధాన పాత్ర ఉంది. దరిదాపు ఈ రెండింటి కలిపి ఎకనామిక్స్లో నర్వస్ సిస్టమ్ ఆఫ్ ది ఎకానమీ అంటారు. అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ రవాణా అది ప్రజల రవాణా, సరుకుల రవాణా సరే, రైల్వే వేసుకున్నటువంటి ఇంపార్టెన్స్ అనన్యం. గతంలో రైల్వేకు వేరే బడ్జెట్ ఉండేది.
దాన్ని మెర్జ్ చేశారు. మెర్జ్ చేసి వాళ్ళ ప్రతిపాదిస్తున్నారు. తర్వాత మోడర్నైజ్ చేస్తున్నారు. వందే భారత్ అని చెప్పేసి మోడర్న్ ట్రైన్స్ కూడా ప్రవేశపెడతా ఉన్నారు. ఇవాళ ప్రజల యొక్క స్థితిగతులు మెరుగుపడుతుంటే, ముఖ్యంగా అబవ్ మిడిల్ క్లాసు వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్ట్, తర్వాత వాళ్ళు ఉపయోగించుకున్నటువంటి వ్యవహారం పెరుగుతూ ఉంది రోజు రోజుకు. కాబట్టి ఎన్ని ట్రైన్లు మనం హైదరాబాద్లో చూస్తాం. మెట్రో పెరిగితే రోడ్డు ట్రాఫిక్ తగ్గుద్ది అనుకుంటే రెండు తగ్గలేదు. అంటే మొబిలిటీ పెరుగుతుంది. కాబట్టి దాంట్లో రైల్వేలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అది. తర్వాత రెండవది, డెవలప్మెంట్ అయ్యి ప్రొడక్షన్ పెరుగుతుంటే కూడా రవాణా అవసరం కూడా ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రైల్వేలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎప్పుడు తగ్గదు. తర్వాత గతంలో హామీలు ఇచ్చినట్టుగా ఈసారి విశాఖపట్నం రైల్వే జోన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. అది ఇప్పుడు ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది. కొంతకాలం అయితే ఉపయోగానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే తెలంగాణలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మొదటి నుంచి డిమాండ్ ఉంది. విభజన హామీలు కూడా 13th షెడ్యూల్లో చేర్చారు. అయితే చేర్చిన దాంట్లో మాట తీరు కొంత తేడా ఉంది. అంటే సాధ్యమైతే రైల్వే కోచ్ ఇస్తాం, సాధ్యమైతే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఆలోచిస్తాం అనుకుంటే ఆ విధంగా రాశారు. ఏదేమైనా గతంలో కాజీపేటలో రిపేర్ కోచ్ సెంటర్ అప్గ్రేడ్ చేస్తున్నటువంటి ఇప్పుడు రైల్వే కోచ్ కూడా శాంక్షన్ చేస్తున్నామని బిఫోర్ బడ్జెట్ అనౌన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా బడ్జెట్ వాటికి ప్రత్యేకంగా కేటాయిస్తారా లేదా అడ్మినిస్ట్రేటివ్ డివిజనేనా అనేటువంటిది ఈ బడ్జెట్లో తేలుతుంది. తర్వాత రెండవది, ఇచ్చేటువంటి దాంట్లో కూడా పన్నుల ట్రాన్స్ఫర్స్ కూడా ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఏమిటంటే తెలంగాణలో పోయిన బడ్జెట్ 23-24 కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సెంట్రల్ నుంచి ట్యాక్సెస్ రూపంలో 40,000 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు రాష్ట్ర బడ్జెట్లో. కానీ 11,000 కోట్లే వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఒక నెల రోజులు ఏమన్నా ఇంకో 4,000 కోట్లు వచ్చి ఉంటాయి. పోయిన బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 26,000 కోట్ల పన్నుల వాటా వస్తుందని ప్రతిపాదించారు. కేంద్రంలో నిర్మలా సీతారామన్ కూడా పోయిన బడ్జెట్లో తెలంగాణకు పన్నుల రూపంలో సహాయం 26,000 కోట్లని దానికి ఈక్వల్గా ప్రతిపాదించారు. కాబట్టి ఆ 26,000 కోట్లు నిజమవుతుందా లేదా అనేది చూడాలి. మూడవది, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్లో 32%, 34%, 36%, 41%, 42% అగ్రిమెంట్ ఉంది రాష్ట్రాలకు పన్నుల వాటా ఇవ్వాలని. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ అన్ని దేశమంతా అన్ని రాష్ట్రాలు తిరిగితే అందరు ముఖ్యమంత్రులు కూడా 50% ఇవ్వాలని అడుగుతున్నారు. మీకు సెస్సుల రూపంలో వస్తుంది, రెవెన్యూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ రూపంలో వస్తుంది, 50% ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కాబట్టి ఫెడరల్ స్ట్రక్చర్లో రాష్ట్రాలు బలోపేతం కావాలంటే కేంద్రం ఇవ్వాల్సి ఉంది. ఒక్క మాట ఏమిటంటే, ఇవాళ లెక్క తేల్చారు నిన్న ఎకనామిక్ సర్వేలో 63% ఖర్చు రాష్ట్రాలు పెడితే 37% కేంద్రం ఖర్చు పెడుతుంది. ఆదాయం 60% కేంద్రానికి వస్తే 40% మాత్రం రాష్ట్రాలకు వస్తుంది. ఈ డిస్పారిటీ తగ్గకపోతే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కాబట్టి బడ్జెట్లో ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటాయనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎస్ సార్, ఓకే అమీన్ సత్యనారాయణ గారు, ప్రధానంగా బడ్జెట్ అనగానే సాధారణ ప్రజలు ఏమైనా ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనే ఆశగా ఎదురు చూస్తుంటారు. దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? అదే ముఖ్యంగా పెట్రోల్ ఉత్పత్తులు వచ్చి, అంటే పెట్రోలు, డీజిల్, అదేవిధంగా గ్యాసు, ఈ వీటికి సంబంధించి కానీ మిగతా ధరల విషయంలో కానీ ఏమైనా కీలకమైన, అంటే తగ్గే ఊరట కలిగించే విధంగా ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, లేక ఇంకా ఏమైనా భారం వేసే పరిస్థితి కూడా ఏమైనా ఉందా? ఇప్పుడు టెంపరీగా అయితే తగ్గపోవచ్చండి. మీరు చూసుంటారు, ఇప్పుడు యుద్ధాలు మనం చూసుంటారు. నిన్నటి వరకు రష్యా యుద్ధాలు, అలాగే వెస్ట్ ఆసియాలో కూడా యుద్ధాలు బాగా వచ్చినాయి. దాని క్రూడ్ ఆయిల్ కూడా దాదాపు $60 ఉన్నది కూడా దాదాపు $80 వరకు వెళ్ళింది అనమాట. సో ఏంటంటే మనం ఈ ఇంధనం మీద బాగా ఆధారపడి ఉన్నాం. దానివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా ముఖ్యంగా రావాలండి. హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బాగా ఎక్కువ రావాలి. అలాగే హైడ్రోజన్ వెహికల్స్ మీరు చూసుంటారు, గడ్కరీ గారు కూడా హైడ్రోజన్ వెహికల్ పార్లమెంట్ కూడా ఆయన చేసుకొచ్చారు. దాని ఏంటంటే ఖర్చు బాగా తగ్గించగలగాలి. ఇప్పుడు ప్రొడ్యూస్ చేయాలంటే బాగా ఎక్కువ అవుతుంది. దాన్ని తొందరగా మనం దాన్ని అందిపించుకోవాలి. మనం ఏఐలో ఇప్పుడు చైనా ఎలా ముందుకుందో అలాగే మన గ్రీన్ హైడ్రోజన్లో ప్రపంచమంతా ఎలాగ ముందే, చైనా వాళ్ళు కూడా అగ్రగామం ఎలాగ ముందే మనం దాన్ని అందిపించుకోవాలి. అందిపించుకుంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీగా మనం సంపాదించుకుంటే డెఫినెట్గా ఇంధనం ధరలు తగ్గుతాయండి. అలాగే మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు దాదాపు 90% మనకి ఆయిల్ మీదే ఇంపోర్ట్, మన దాని మీద ఆధారపడాల్సి వచ్చేది వెహికల్స్ అన్ని. ఇప్పుడు ఏంటంటే దానివల్ల మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, లేకపోతే అదర్ విండ్ ఎనర్జీ కానీ, లేకపోతే సోలార్ ఎనర్జీ కానీ దాదాపు 47% మనకు ఆల్టర్నేటివ్ ఎనర్జీ మీద ఆధారపడుతున్నాం. ఎప్పుడైతే దానివల్ల ఏంటంటే ప్రజల మీద కూడా భారం తగ్గుద్ది. ఎందుకంటే ఆ వచ్చే పవర్ టారిఫ్స్ కూడా తగ్గుతాయి. మీరు విపరీతమైన భారాలండి. మీరు చూసుంటారు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా విపరీతమైన టారిఫ్స్ అనమాట. వాళ్ళకి మినిమం 40%
50% వరకు వాళ్ళకి కరెంట్ ఛార్జెస్ మీద అయిపోతుంది. ఒకప్పుడు చాలా తక్కువ ఉన్నది, ఇంతకుముందు గవర్నమెంట్లో దాన్ని 10 రెట్లు పెంచారు, ట్రూ అప్ ఛార్జెస్ అని వివిధ రకాలేసి. మనకి సంబంధించిన ఎంఎస్ఎంఈ ఏంటంటే ఎంప్లాయీస్, ముఖ్యంగా స్పిన్నింగ్ అండ్ ఈ టెక్స్టైల్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయండి. అది దాని మొత్తం కుదేలైపోయింది. ఏంటంటే దానికి వచ్చే ఆదాయం ఇప్పుడు మనకి 56,000 అది బేల్ క్యాండీ ఉంటే ఆ ఇంపోర్ట్ చేసుకునేది ఇంక చాలా తక్కువ ఉంటుంది. మనం ఏం చేసుకుంటున్నామంటే దాని యార్న్ ధర తక్కువ ఉంటుంది అనమాట. ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఇవన్నీ పవర్ ఛార్జెస్ మనం తగ్గించి వాళ్ళకి ఇన్సెంటివ్స్ కరెక్ట్ టైంలో ఇవ్వగలిగితే మన బ్రహ్మాండంగా ఉంటుందండి. మనకి విజయవాడ పక్కన కూడా మన టెక్స్టైల్ ప్రపంచం సంబంధించిన టెక్స్టైల్ ఉంది మనకి మల్లవల్లిలో. దానికి సంబంధించిన వాళ్ళ హోమ్ టెక్స్టైల్స్ యూనిట్స్ ప్రపంచంలో అగ్రస్థాయిలో ఎక్స్పోర్ట్ చేస్తారు అన్ని దేశాలకి. దానికి సంబంధించిన దాని కరెంటు భారాలు కానీ రా మెటీరియల్ కానీ దానికి సంబంధించిన రా మెటీరియల్ కస్టమ్స్ విపరీతమైన ఛార్జ్ చేస్తున్నాయి. ఆ కస్టమ్స్ కానీ తగ్గించుకుంటే కూడా ఉంటుందండి. మీరు చూసుంటారు స్టీల్, దానిలో స్టీల్ పరిశ్రమకు సంబంధించిన ఏంటంటే స్టీల్ విపరీతమైన మనం కస్టమ్స్ డ్యూటీ వేస్తామండి. ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఏదైతే మనం తయారు చేసామో దానికి తక్కువ ఉంటుంది. మన రా మెటీరియల్ మీద తక్కువ ఇస్తే మనం ఎంతసేపు రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ ఫినిష్డ్ గూడ్స్ మన ప్రపంచ స్థాయి జపాను, చైనా, కొరియా లాగా మనం అందుకోలేకపోతున్నాం. దాన్ని చేయాలంటే కంపల్సరీగా ఇవన్నీ రాయితీలు ఇవ్వాలండి. ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ కానీ, పవర్ ఛార్జెస్ కానీ, ఇండస్ట్రీకి దాని స్కిల్లింగ్ మీద దాన్ని భారీ ఎత్తున చేయాలండి. అలాగే వైద్య రంగాన్ని జిఎస్టీ ముఖ్యంగా తగ్గించాలండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించిన జిఎస్టీ ఉంది, దాన్ని 5% చేయాలి. వైద్య రంగంలో కూడా విపరీతమైన క్యాన్సర్ డ్రగ్స్ అటువంటి వాటిలో కూడా తగ్గించాలండి. విద్య, వైద్యం మీద మనం ఎంత ఖర్చు పెడితే తిరిగి మనకు వస్తుందండి. అది నేను భావిస్తున్నానండి. ఓకే, నాగరాజు గారు సార్ అన్నట్టుగా అంటే ప్రధానంగా ఏ సెక్టార్లపైన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది సార్? విద్య, వైద్యం అనేది చాలా కాలంగా ప్రయారిటీ అంశాలుగా చెప్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దగా మార్పులు రావడం లేదని చాలా అసంతృప్తి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రంగాలకు ఎలాంటి కేటాయింపులు ఉండాలంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు గ్రోత్ మొమెంటం ఇవ్వాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి దానికి ఒక పుష్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయం ఇవాళ 45% మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు భారతదేశంలో. భారతదేశ జనాభా 140 కోట్లు అంటే సుమారుగా 60 కోట్ల వరకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. దాని నుంచి వచ్చేటటువంటి జీడిపికి వచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో జీవీఏ అంటారు, దానికి 18% ఉంది. అక్కడ అగ్రికల్చర్కి ఒక రిఫార్మ్స్ తీసుకొని రావాలి. అలాగే అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అక్కడ పంటలు డిమాండ్ డ్రివన్గా ఉండాలి. మార్కెట్కి ఏది అవసరమైందో అది పండించాలి. మార్కెట్లో గ్లట్ వచ్చేటటువంటి ఉత్పత్తి ఆహార ధాన్యాలు ఉన్నాయి, గ్లట్ వచ్చేసింది, కొనేవాళ్ళు లేకపోయినా అవే పండిస్తున్నారు, అది ఒక వ్యసనంలాగా. సో డిమాండ్ డ్రివన్గా అగ్రికల్చర్ చేయాలి. ఇది చేస్తే కనుక ఖచ్చితంగా ఇది చేస్తేనే, వ్యవసాయం మీద ఫోకస్ చేస్తేనే మనం అనుకున్నటువంటి గ్రోత్ అనేది పికప్ అవుతుంది. వీళ్ళు 2047కి మనం డెవలప్డ్ నేషన్గా అవుతామని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో వ్యవసాయం మీద దృష్టి పెట్టకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ మీద దృష్టి పెట్టకుండా లోక్సభ ప్రారంభమైంది, ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం.